స్కై ఫోర్స్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 125 నిమిషాలు, యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా స్కై ఫోర్స్ అన్రివీల్స్ ఎ గ్రిప్పింగ్ స్టోరీ ఇన్స్పైర్డ్ బై ఎక్స్ట్రాడినరీ ట్రూ ఈవెంట్స్. ఎప్పుడు జరిగినాయి? 1965లో జరిగినటువంటి ట్రూ ఈవెంట్స్ మీద ఈ సినిమాని తీయడం జరిగింది. అక్షయ్ కుమార్ మరి ఖాన్ల త్రయం తర్వాత, మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ స్టార్గా వెలుగుతున్నటువంటి అక్షయ్ కుమార్ ఇంకా సూపర్ స్టార్గానే ఉన్నాడు. ఇందులో చాలా యంగ్గా మళ్ళీ ఏజ్డ్గా రెండు పాత్రల్లో చాలా అద్భుతంగా, అంటే ఆ ఫిట్నెస్ కూడా సరిపోయేటట్టుగా చేశాడు. తర్వాత వీర్ పెహారియా అనేటువంటి నటుడు ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది. అట్లాగే అతని పక్కన సారా అలీ ఖాన్ ఒక హీరోయిన్గా చేయగా, నిమ్రత్ కౌర్ ఇంకొక హీరోయిన్గా చేసింది. అంటే ఇద్దరు హీరోయిన్లు. కాకపోతే అక్షయ్ కుమార్ పక్కకు చేసినటువంటి హీరోయిన్ ఏజ్డ్గా కనిపించింది. అక్షయ్ కుమార్ పట్టించుకోలేదు. ఒక స్టార్ హీరోయిన్ పెట్టుకోవచ్చు తన పక్కన, కానీ అట్లా కాకుండా ఒక మామూలు హీరోయిన్ని పెట్టుకున్నాడు ఆయన. సో చాలా మామూలుగా అనిపించింది. అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ పక్కన అన్నట్టుగా అంత అనిపించలేదు ఆమె. ఇక సందీప్ కౌలాని డైరెక్టర్, రైటర్ అయినటువంటి సినిమాకి అభిషేక్ అనిల్ కపూర్ డైరెక్టరు. అంటే ఇద్దరు డైరెక్టర్లు. దినేష్ విజయన్ ప్రొడ్యూసరు, తర్వాత జ్యోతి దేశపాండే ఇంకొక ప్రొడ్యూసరు, మరియు అమర్ కౌశిక్ ఇంకో ప్రొడ్యూసర్. కాక జియో స్టూడియోస్తో మనకు ఐనాక్స్ పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు తీసినటువంటి సినిమా ఇది. ఇక సినిమా ఇంతకుముందు హృతిక్ రోషన్ది ఫైటర్ అని ఒక సినిమా వచ్చింది. దాని లైన్ మీద కొంత ఉంటుంది ఇది. స్కై ఫోర్స్ అనే టైటిల్కి అర్థం ఏంటంటే, స్కై ఆకాశం, ఫోర్స్ అంటే యుద్ధం అని, ఫోర్స్ అంటే ఈ యొక్క సైనిక దళం అని అర్థం. సో ఆకాశ యుద్ధ దళం అన్నట్టు అర్థం వస్తుంది. ఇందులో ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అహూజా పాత్రలో హీరో యాక్ట్ చేయడం జరిగింది మన అక్షయ్ కుమార్. సో అతను ఎంత ప్రాణం పోశాడంటే పాత్రకి, ఆ పాత్రను చూస్తేనే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకి. సో అంత అద్భుతంగా చేయడం జరిగింది ఆయన. సో ఒకతను మిస్ అవుతాడు. ఆయన పేరు టబీ. ఆ టబీని వెతకడానికి కోసము ఈయన ఏం చేశాడు, పాకిస్తాన్ దాకా ఎలా వెళ్ళాడు, అక్కడ ఏం జరిగింది అనేది మిగతా కథనం. సో చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా. అహ్మద్ పాత్రలో శరద్ కేల్కర్ కూడా కీలకమైన భాగస్వామ్యం వహించాడు. అతని పాత్ర చాలా బాగుంటుంది. పాకిస్తాను యుద్ధ ఖైదీగా అతను పట్టుబడతాడు. అతను పట్టుబడడంతోనే కథ మొదలవుతుంది. అక్కడ కూర్చొని అతను అంతా కథ చెప్తుంటే, పలానా టైంలో నీకు మెడల్ ఇచ్చారు కదా, నీకు ఎందుకు ఇచ్చారని చెప్పి అక్షయ్ కుమారు యుద్ధ ఖైదీ మీద ముసుగేస్తే తీసేసి, అతను మనలాంటి ఖైదీయే, మన అలాంటి ఒక యోధుడే, ఏదంటే మిలిటరీ మనిషే, అతని దేశం కోసం అతను కష్టపడుతున్నాడు, మనకని అతను సిగరెట్ అడిగితే సిగరెట్ ఇచ్చి విస్కీ కూడా కావాలని అడుగుతాడు. తర్వాత కూర్చొని అతని విషయం చెప్పకపోతే ఆ సిగరెట్ లాక్కుంటాడు. తర్వాత సిగరెట్ ప్యాకెట్ ఇస్తాడు. తర్వాత మాటల సందర్భంలో ఇతను తప్పిపోయినటువంటి ఇతని శిష్యుడు ఇతను అభిమానిస్తూ ఇతనికి మందు సీసా కూడా ఇచ్చి, అతని భార్య, ఇతని కుటుంబం అంతా ఒక దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు, అంటే వాళ్ళంతా ఏకంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు ఒక పాపను కంటే ఆమెను కూడా ఫైటర్ని చేస్తాను అంటే, ఫస్ట్ ఎయిర్ ఫైటర్ చేస్తాను అని 1965 టైంలోనే కలలుగినటువంటి యువకుడు, ఇతని దగ్గర ట్రైన్ అయినటువంటి వ్యక్తి కొడుకులాగా భావిస్తాడు, అతని తండ్రిలాగా ఇతని మెంటర్ని భావిస్తాడు. అటువంటి అక్షయ్ కుమార్ అభిమానించే కొత్త వ్యక్తిగా వీర్ నటించాడు మొదటిసారి అతని నటన. అతను కూడా బాగా చేశాడు. సో వీర్ పెహారియా ఆయన పేరు. ఇక నిమ్రత్ కౌర్ ఇతని వైఫ్గా, సారా అలీ ఖాన్ ఇంకొకరు వైఫ్గా చేసినటువంటి ఇద్దరు వైఫ్లు, వాళ్ళ హస్బెండ్గా అక్షయ్ కుమార్. తర్వాత వీర్ పహారియాలు యాక్ట్ చేశారు. వీర్ పహారియా మిస్ అవుతారు. తర్వాత ఆ మిస్ అయ్యేది అహ్మద్ అనే క్యారెక్టరు ఈ అహూజా క్యారెక్టర్కి చెప్తే, అది విని దాన్ని బట్టి మళ్ళీ ట్రై చేస్తాడు. 23 ఏళ్ళ పోరాటం తర్వాత అతను ఎక్కడ చనిపోయాడో లాస్ట్కి తెలుస్తుంది. ఆ బుక్ మీద అన్వేషణ. ఇతను అప్పటికే రిటైర్మెంట్ అయిపోతాడు. ఆ తర్వాత చీఫ్ మార్షల్స్ నలుగురిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఇతను ఆ కమిషన్ మీద ఇతన్నే వేస్తారు. చివరికి అతను చనిపోయాడన్న విషయం తెలుస్తుంది. అంతకుముందు ఈమె నాకు ఆ విషయం, మీకు మెడల్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి అని అంటే, వీర్ చక్ర కాకుండా ఇతన్ని ఇంకా దాన్ని మహావీర్ చక్రకి అప్లై చేసి వచ్చేలాగా చేస్తాడు. అప్పుడు అందరూ సైలెంట్ కొడితే ఆ పాప కూడా పెద్దదా అయిపోతుంది. 20 ఏళ్ళ పాప, యవ్వనవతి ఎత్తుంది పాప కూడా. సో అప్పుడు అందరూ సెల్యూట్ కొడుతూ ఉంటే లాస్ట్కి అక్షయ్ కుమార్ కూడా కళ్ళ నీళ్ళతో పెట్టుకొని ఉంటే, వీళ్ళు గెలిచినటువంటి మెడల్ ఏదైతే భరత సాధించిన మెడల్ ఉందో ఆ పాప తన తండ్రిది ఆయనకి ఇచ్చేస్తుంది, ఆయనకి పెట్టేస్తుంది అక్కడ.
చాలా అద్భుతమైన. తర్వాత ఏ వతన్ కే లోగో జరా ఆంఖ్ మే భర్ పానీ जो शहीद हुए हैं उनके జరా యాద్ కరో కుర్బానీ. ఎవరైతే మన కొరకు త్యాగం చేశారో వాళ్ళని గుర్తు చేసుకోండి అని సరిగ్గా గణతంత్ర దినోత్సవం రేపనంగా ఈ సినిమా మరి శుక్రవారం రోజు విడుదల కావడం అన్నది అంటే కాకతాళీయం కాదు, వీళ్ళు అనుకోనే రిలీజ్ చేశారు. సో ఇవాళ శనివారము ఈ సినిమా విడుదలైంది శుక్రవారం రోజు. అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో ఈ సినిమాని దేశభక్తి ఉన్నటువంటి వ్యక్తులు చూసే విధంగా 26 జనవరి గణతంత్ర దినోత్సవం 75 సంవత్సరం సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయడం అనేది ఒక సందర్భ శుద్ధి ఉన్నటువంటి దీని కింద 24th జనవరి 2025న మరి ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది శుక్రవారం రోజున. వచ్చేది 26 ఈ 2 రోజులు 26 కాబట్టి గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనుకోవాలి. ఇక సినిమాలో సెక్స్ అప్పీల్ కానీ పాటలు కానీ పద్యాలు కానీ ఫైట్స్ ఏం లేకుండా ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏ రకంగా ఉంటాయి, టాబీ ఏ రకంగా ఒక పెద్ద అది కూడా రిపేర్ ఉన్నటువంటి దాన్ని తీసుకొని వీళ్ళేమో ఫ్యూయల్ ఎక్కువ పెట్టుకొని ముందు 8 వాటితో వెళ్దాం అనుకుని తర్వాత 6తో ఎలా వెళ్ళారు, 12 అనుకుంటారు ముందు, తర్వాత 8తో ఎలా వెళ్ళారు, ఎలా పాకిస్తాన్ వాళ్ళని మధ్యలో ప్లేస్ నుంచి సెంట్రల్ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద సర్బాజా ఏదో ఉంటుంది ఎస్తో ఉన్నటువంటి ఆ ప్లేస్ సౌగంధనో ప్లేస్కి వెళ్తే ఎలా అటాక్ చేశారు. ఆ తర్వాత ఈ ఒక్క వ్యక్తి మిస్సింగ్ అయిపోయాడు. ఆ మిస్సింగ్ అయిన వ్యక్తి 23 ఏళ్ళ తర్వాత ఆయన సమాధిని ఏ రకంగా అహ్మద్ ఇంటికి పోయి చూశాడు. అతనికి ఓ ఫ్యామిలీ ఉంటుంది, ఇతనికి ఓ ఫ్యామిలీ ఉంటుంది, భార్య వెతుకుతూ ఉంటుంది. ఒక పెద్ద ఇల్లు నుంచి ఒక నార్మల్ ఇంటికి వెతుకుతుంది. మనం వీళ్ళ పెద్ద ఇల్లు ఉన్నప్పుడు అందరూ వస్తున్నప్పుడు మీరు రావడం కూడా నాకు ఇష్టం లేదు, మీరు మీద మాట్లాడుతున్నారు కానీ మా భర్త గురించి మీ మీరు ఆలోచించుకున్నారు కానీ ఆయన్ని పట్టేయలేదు, కొడుకు అన్నారు, తమ్ముడు అన్నారు, మరి ఏంటి ఇదేనా అని చెప్పేసి ఆమె నిలదీసిన సన్నివేశాల్లో అక్షయ్ కుమార్ కనబరిచినటువంటి నటన ఏ మహానటుని కూడా తీసిపోదు. అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఎయిర్ ఫోర్స్ ఒక దేశభక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రం. సో ఇందులో ఈ తబ్బి మిస్ అయినటువంటి దీన్ని అహూజా ఏ రకంగా పసిగట్టాడు అనేది నిజ జీవిత పాత్రలతో లాస్ట్కి చూపించి ఏ వతన్కే లోగో అనే పాట వేసినప్పుడు సందర్భంగా సూపర్ అనిపిస్తుంది మనకి. 125 నిమిషాలు అంటే 2 గంటల 5 నిమిషాల నిడివితో ఉన్నటువంటి యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి 24 జనవరి 2025న రిలీజ్ అయినటువంటి ఈ దేశభక్తి సినిమా గణతంత్ర దినోత్సవం విడుదల కావడం విశేషం. గత ఏడాది విడుదలైన ఫైటర్ సినిమా లాగానే ఎయిర్ ఫోర్స్లో అందులోనేమో మనకు హృతిక్ రోషన్, అనిల్ కపూర్, దీపికా పడుకునే ఇలాంటి స్టార్స్ ఉండగా ఈ సినిమాలో మరి మెయిన్ అక్షయ్ కుమార్ ఒక్కడే అద్భుతంగా యాక్ట్ చేశాడు. అతను చాలా స్టిఫ్గా యంగ్గా కనిపించాడు ఈ సినిమాలో. ఓవరాల్గా ఆ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. కామెడీలు కానీ శృంగారాలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఉత్త దేశభక్తి పేరుతున్నటువంటి ఒక గొప్ప సినిమాకి 3 నేపథ్య పాటలు అద్భుతంగా పడ్డాయి. పాటలు కూడా చాలా బాగుంటుంది, మ్యూజిక్ రీ రికార్డింగ్ అద్భుతంగా ఉంది, ఎఫెక్ట్స్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ బాగుంది. విఎఫ్ఎక్స్ పోటీ పడ్డాయి ఈ సినిమాలో. సో స్కై ఫోర్స్ అనే సినిమా ఒక అద్భుతమైన సినిమా అని చెప్పుకోవాలి. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. అక్షయ్ కుమార్ అభిమాని నేను. మరి ఈ రకంగా విభిన్నమైన చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్న అక్షయ్ కుమార్కి మరోసారి సాల్యూట్ చెప్తూ ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ బల్లెం వేణుమాధవ్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.